హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో కొన్ని రోజు చేసుకునే మన పనులు ఉంటాయి కదండి, వాటిని కాస్త సులువుగా అదేవిధంగా టైం సేవ్ చేసుకునేటివే కాకుండా కాస్త మనీ టైం కూడా ఏ విధంగా పొదుపు చేసుకోవాలి, వాటిని ఏ విధంగా చేసుకుంటే సింపుల్గా మనం చేసుకుంటామో ఇప్పుడు వీడియోలో చూద్దామండి. కాస్త టిప్స్ తెలుసుకుంటే సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా టిప్ నెంబర్ 1 చూద్దాము. ఇక్కడ ఉసిరికాయలు అనేది మనము చట్నీలోకి మామూలుగా అయితే ఉడకపెడుతుంటాం కదండి. ఎక్కువగా ఉసిరికాయలు మనము నూనెలో ఫ్రై చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మనము నూనెలో ఫ్రై చేయకుండా చాలా ఈజీగా ఉసిరికాయలు ఉడకాలంటే ఈ విధంగా ఒక ఇడ్లీ ప్లేట్ ఉంటాయి కదండి, వాటిని తీసుకుని ఉసిరికాయలు అందులో పెట్టి ఈ విధంగా కొద్దిగా ఒక ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లోకి కొద్దిగా వాటర్ పోసి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లను పెట్టాలండి. పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం సిమ్లో ఉడికించుకున్నామంటే అసలు చాలా చక్కగా తొందరగా ఉడికిపోతాయండి. వీటిని ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. ఈ విధంగా చేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతాయి. మీకు కూడా టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 2 వచ్చేసి మనం బెండకాయల్ని కట్ చేయాలంటే కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది కదండి. అంటే మీకు టైం తక్కువగా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా కట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ను ట్రై చేయండి. ఈ విధంగా బెండకాయలు కొన్నిటిని తీసుకొని ఒక రబ్బర్ బ్యాండు కదలకుండా పెట్టి బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. ఏమైనా పుచ్చులు ఏమైనా పురుగులు ఉంటాయి కదా బెండకాయలకు, అవి చూసుకుంటూ కాస్త ఈ విధంగా ఫాస్ట్గా కట్ చేసుకుంటే మనకు టైం అనేది చాలా సేవ్ అయిపోతుందండి. మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3 వచ్చేసి మనం దోశలు వేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది కదండి. నానబెట్టాలి, మిక్సీకి వేసుకోవాలి, వాటిని ఫార్మినేట్ చేయాలంటే. కాబట్టి అలా టైంలు కుదరనప్పుడు చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా దోశ పిండిని ముందుగా అతనే చేసుకుంటే చాలా తక్కువ టైంలో దోశలు వేసుకోవచ్చండి. 2 కప్పుల వరకు బియ్యాన్ని, 1 కప్పు మినపప్పు, 1 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. తర్వాత 1 పావు కప్పు శనగపప్పు తీసుకొని 1/2 కప్పు కందిపప్పును వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ అంతా కూడా ఒక చిల్లులున్న బౌల్లోకి తీసేసుకోవాలండి. వాటర్ లేకుండా తీసేసుకొని దీన్ని ఒక క్లాత్ పైన ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. వాటర్ లేకుండా డ్రై అయ్యే వరకు ఆరిపోతాయండి, త్వరగా ఆరిపోతాయి. ఇప్పుడు ఆరిపోయిన వాటిని ఒక ప్యాన్ పెట్టేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇది కొద్ది ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ అటుకులు వేయాలి. వేసి మరి కాస్తే ఫ్రై చేసుకొని వీటిని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే ఒక బాక్స్లోకి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలను వేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో మీకు తక్కువ టైం ఉన్నప్పుడు ఈ విధంగా దోశ పిండిని ఈ విధంగా తీసేసుకొని కాస్త సాల్ట్ని వేసుకొని వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి మీరు మామూలుగా దోశలు వేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుందండి. మామూలుగా దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి, అలాగే వస్తాయండి, చాలా బాగుంటాయి. టైం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో ఈ విధంగా అప్పటికప్పుడు మీకు నచ్చినట్టు దోశలు ఏవైనా వేసుకోవచ్చండి. మసాలా దోశ, కారం దోశ ఏదైనా వేసుకొని ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. చాలా తక్కువ టైం ఉన్నవారు, టైం లేదనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ మీకు యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4 వచ్చేసి చపాతీలు మనం ఫాస్ట్గా చేసుకోవాలి, టైం తక్కువగా ఉంది అనుకునే వాళ్ళు చపాతీలు ఫాస్ట్గా చేసుకోవాలంటే ఈ విధంగా చేయండి. చపాతీ ఈ విధంగా బిళ్ళలు ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కొద్దిగా పొడి పిండిని చల్లి మరొక చపాతీ బిళ్ళని పెట్టాలి. మీరు కావాలంటే ఇంకొకటైనా పెట్టుకోవచ్చు. తర్వాత మామూలుగా చపాతీలా రోల్ చేసుకోవాలి. మళ్ళీ మామూలుగా ఈ విధంగా చేసుకోవాలండి. మనం ఏ విధంగా అయితే చపాతీలా రోల్ చేసుకుంటామో చేసుకొని స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టి పెన్నం హీట్ అయిన తర్వాత చపాతీలను వేసి 2 వైపులా ఆయిల్ని అప్లై చేయాలి. ఇలా ఆయిల్ని అప్లై చేయడం వలన చపాతీలు అనేవి లేయర్లా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మరోవైపు కూడా ఆయిల్ని అప్లై చేసి చపాతీలన్నిటిని కూడా చాలా ఫాస్ట్గా ఈ విధంగా చేసుకోవచ్చండి.
తక్కువ టైంలో ఎన్ని చపాతీలైనా ఈ విధంగా చేసుకోవచ్చు. మనకు టైం అలాగే సిలిండర్ కూడా ఆదా అవుతుందండి. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 5 వచ్చేసి ఇలా మనకు రైస్ ప్లేట్ ఉంటుంది కదండి, రైస్ కుక్కర్కి ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేటుని ఈ విధంగా చిల్లులు ఉన్న ఏ ప్లేట్ అయినా సరే మనము వేస్ట్ చేయకుండా ఆ ప్లేటుని ఈ విధంగా మనము పుల్కాలు చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చపాతీలు చేసి మళ్ళీ ప్యాన్ తీసి మళ్ళీ చపాతీలు కాల్చాలంటే టైం పడుతుంది కదా, అదే పక్కన స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా ప్లేట్ పెట్టి ఆ చపాతీలని ఈ విధంగా పుల్కాలకు యూజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా మనకు కాలుతాయండి. పుల్కాల స్టాండు లేకపోయినా సరే ఈ విధంగా ఈ ప్లేటుతో పుల్కాలు అనేది కాల్చుకోవచ్చండి. ఈ విధంగా వేస్ట్ కాకుండా ఇలా ప్లేట్స్తో పుల్కాలను చక్కగా వేయించుకోవచ్చు. ఇలా చిల్లులు ఉన్న ప్లేట్లను వేస్ట్ చేయకుండా ఈ విధంగా పుల్కాలు వేయించుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 6 వచ్చేసి ఇక్కడ ఫోర్క్ స్పూన్స్ ఉంటాయి కదండి, ఫోర్క్ స్పూన్స్ ఉంటాయి. ఇలాంటి క్లిప్స్ ఏవైనా ఉంటే ఆ స్పూన్లను ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ప్లాస్టర్తో 2 వైపులా ఈ విధంగా ప్లాస్టర్తో చుట్టేయాలండి. ఈ విధంగా అంటించిన తర్వాత మనం ఈ విధంగా ఫ్లక్కర్లా వాడుకోవచ్చు. ఉన్న వస్తువులతోనే మనము ఇలాంటి పనులను ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ విధంగా మనము ఇలాంటి ఫ్లక్కర్ స్పూన్లను చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఇలాంటి పనులను చేసుకోవచ్చండి. మనము కొనలేనప్పుడు ఈ విధంగా అత్యవసరం అనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలాంటి ఫ్లక్కర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఇంట్లో తయారు చేసి. మీకు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.